వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్. ఈరోజు నేను మీకు నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి నేను పాలపై మీగడని ఒక 20 డేస్ స్టోర్ చేశాను అనమాట. ఆ స్టోర్ చేసిన మీగడని ఇలా మెత్తగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత కూల్ వాటర్ని తీసి అందులో కొంచెం ఐస్ క్యూబ్స్ వేసి ఈ క్రీమీ టెక్స్చర్ని అంతా ఐస్ వాటర్లో వేశారంటే కనుక ఒక ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట. దీనికోసం చాలామంది ఏంటంటే ఈ మిక్స్ చేసే ప్రాసెస్లో కొంచెం ఐస్ వాటర్ వేసి మిక్స్ చేస్తారు. అలా కాకుండా మనకు మంచిగా వాటర్ వేయకుండానే క్రీమీ టెక్స్చర్లో రావాలంటే మనం పాలు కాచుతాం కదా, కాచి చల్లారబెట్టాక ఆ మీగడ ఉన్నప్పుడే ఒక 10 మినిట్స్ టు 30 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే కనుక ఆ పైన మీగడలాగా ఫామ్ అవుతుంది. అది తీసి ఉంచుకున్నారంటే మంచిగా వస్తుందన్నమాట. సో మిగిలిన దాన్ని నేను ఇలా ప్యాన్లో వేసి వేడి చేసి నెయ్యి ప్రిపేర్ చేసుకున్నాను.